ఇన్‌స్టంట్ మామిడి తురుము పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే వీడియో పైన ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. చాలా ఈజీగా, టేస్టీగా తయారు చేసుకోవచ్చు. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ మెంతులేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్‌లోకి ముప్పావు కప్పు నూనె పోసుకొని నూనె వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత కరివేపాకు, ఇంగువ. కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొన్ని ఎల్లిపాయలు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆ వేడికి ఎల్లుల్లిపాయలు అనేది మగ్గిపోతాయి. మిక్సీ జార్‌లోకి మనం వేయించి పెట్టుకున్న ఆవాలు, మెంతులు వేసుకొని వీలంత మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మామిడికాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకొని పైనున్న చెక్కుని తీసుకోవాలి. చెక్కు తీసుకున్న మామిడికాయలను తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలోనికి మామిడి తురుముని కూల్చుకోవాలి. ఇదే కప్‌తో ఉప్పు, కారం కూడా ఏసుకోవాలి. 2 కప్పుల మామిడి తురుముకి 1 టేబుల్ స్పూన్ తక్కువ పావు కప్పు సాల్ట్ ఏసుకోవాలి. తర్వాత హాఫ్ కప్ కారం ఏసుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న ఆవాలు, మెంతుల పొడి కూడా ఏసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ గనక సరిపోకపోతే ఒక 2, 3 రోజుల తర్వాత సాల్ట్ అనేది కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నూనె అది పూర్తిగా చల్లగిన తర్వాత పోసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది అప్పటికప్పుడు కంటే 2, 3 రోజుల తర్వాతే పచ్చడి టేస్ట్ అనేది బావుంటుంది. ఇది అన్నం, ఇడ్లీ, దోసలోకి చాలా టేస్టీగా ఉంటుంది. 3 రోజుల తర్వాత చూపిస్తున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మీకు గనక సాల్ట్ అనేది సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా, ఈజీగా మామిడికాయ తురుము పచ్చడి రెడీ. మీకు ఎవరికైనా నచ్చితే గనక ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియో పైన ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇలా చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది.